వామ్మో! ఒక్క మాట మాట్లాడితే గిన్ని మాటలంటరా అని ఒక ఆయన. నోరుకి ఏదొస్తే అది మాట్లాడొద్దు అని ఇంకో మేడం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతదని ఉత్తగానే అనలేదనకట. మరి అట్లనే ఉన్నది గీ ముచ్చట కూడా. జరా ముచ్చట కూడా గరం మీదనే ఉందిలా. ఆలస్యం చేయకుండా ముచ్చటిందాం పారి. నిన్న కమలం పువ్వు ఎంపీ అరవింద్ సారు కేసీఆర్ సార్ను అట్లనే వాళ్ళ కొడుకు బిడ్డల గురించి ఎట్లా పడతాడో మాట్లాడిండు. ఇక అట్లా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా ఊళ్ళా? ఇక మరి మన ఎమ్మెల్సీకి అయితే మేడం మస్తు గరైంది ఈ ముచ్చట మీద. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. మామూలు కూడా భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంచి లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఇందుకోసం మాట్లాడుతున్నట్టు బిడ్డ చెప్తున్నా. ఎక్కడికి పోతావో ఎన్నికలలో వెంటబడి ఓడిస్తా నేను. అదే విధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా అన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడ పోతావు? మర్యాద ఉండాలి పాలిటిక్స్ లో. ఒక ఆడబిడ్డతో వాళ్ళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరి ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. మామూలు విషయం అర్థం కాదు. ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అర్థమైన కూతలు చూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలు పెట్టారు. అవు మరి మేడం అన్న దాంట్లో తప్పు లేదు. నోటికి ఏదైతే వస్తే అది మాట్లాడితే పద్ధతి కాదు. అట్లనే ఆడపిల్ల నోట్ల నుండి మాట వచ్చిందంటే ఇక నువ్వు ఎంత పెద్ద మాటలు అన్నావో అట్లనే ఏం మాట్లాడినావు అని మళ్ళీ యాద్ చేసుకోవాలని అంటున్నారు గులాబీ లీడర్లు. చాలా ఓపికతో పేషెంట్స్ తో ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట మాట్లాడేది అనిపించిందంటే వాడి ఎంత తీసుకెళ్ళాలని తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా. ఇట్లా మాట్లాడుతున్నాను. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఎవరు కూడా వెనక్కిపోవద్దు అనుకున్నారు. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నారు. బాధతో మాట్లాడుతున్నారు. అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రశ్నిస్తులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్ లో తెలుసు. మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్స్ అందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటారు, 100 మందితో ఉంటారు. ఈలాగా పిచ్చోళ్ళతో వారు మాట్లాడారు. ఇంకొకసారి మాత్రం లైన్ కాస్తే ఊరుకోము, కొట్టి సంస్థ. అవు మరి 16 సంవత్సరాల అనుభవంలో ఏ రోజు మరి కైతం మేడం ఈ తీరు అంజి మీద మాట్లాడలేదు. అట్లనే మన రాజకీయాలు ఉన్నప్పుడు జర మంచి చెడు చూసుకొని మాట్లాడాలి. అట్లనే నేను ఎన్నడూ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ అరవింద్ ఎక్కడ పోతే అక్కడ మేడం అరవింద్ సార్తో పోటీ పెట్టుకొని మరి గెలుతుందంట. కానీ ఇట్లా ఒక ఆడబిడ్డని ఇట్లా ఏడిపించడం మంచి పద్ధతి కాదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్.